మాజీ మంత్రి పేర్ని నాని కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నాని విశ్వాసం లేని కుక్క అంటూ దూషించారు. రేషన్ బియ్యం బొక్కేసింది నిజం కాదా, స్థలాలను కబ్జా చేసింది వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు. దసరా ఉత్సవాల సమయంలో పులివేషగాళ్లు తరహాలో పేర్ని నాని వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ డైరెక్షన్ లో పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిద్దామని, అలాగే అభివృద్ధిలో సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు. ఒకడేమో బియ్యం దొంగతనం చేశాడు, ఒకడేమో దొంగ పత్రాలు సృష్టించి అయ్యమ్ముకున్నాడు, ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సన్నబియ్యం అని రాష్ట్రం మొత్తం దోచుకుతున్నాడు, ఇంకొకడేమో ఒక చేట కబ్జా చేస్తే లోపలికి వెళ్ళి వచ్చాడు. మీ బతుకంతా కూడా అవినీతిమయం. అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్ల సైకోలో కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 మంది పీజీ తీసుకున్నారు. ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు, ఆ నలుగురులాగా ఈ నలుగురు. ఏడా పేరునాని చీకట్లో కట్టుబడేస్తావా? ఎన్నిసార్లు కొట్టావు నువ్వు?